విజయసాయి కాదు, విధేయసాయి. అవును, ఆయన వీర విధేయుడి కిందే లెక్క. ఆయన వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయుడు. వైఎస్ రాజారెడ్డి నుంచి, వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి జగన్ దాకా 3 తరాల మనుషులతో పనిచేయడం ఎంతో కష్టమైన, క్లిష్టమైన ప్రక్రియ. వరుసకు ఆ ముగ్గురు తాత, తండ్రి, మనవడు అయినా ముగ్గురు మధ్య ఎన్నో వ్యత్యాసాలుంటాయి. వాటిని అన్నీ చూసి వారితో సుదీర్ఘకాలం ప్రయాణం చేసిన విజయసాయిరెడ్డి లాంటి వారు అరుదుగా ఉంటారు. సరే, ఆయనకు ఇబ్బంది కలిగి జగన్ నుంచి వేరుపడ్డారు. అయితే ఆయన తాజాగా చేసిన ఒక ట్వీట్ చూస్తే ఆయన పేరు విధేయసాయిగా చెప్పొచ్చేమో అనిపిస్తోంది. తాజా ట్వీట్లో విజయసాయిరెడ్డి ఒక మాట అన్నారు. తాను జగన్కి హాని తలపెట్టే పని ఏదీ చెయ్యబోనని, జగన్ గురించి తాను పల్లెత్తి వ్యతిరేకంగా మాట్లాడింది లేదని చెప్పారు. తాను జగన్ అరెస్టు పలానా రోజు జరుగుతుందని సన్నిహితులతో జోస్యం చెప్పినట్టుగా గత కొద్ది రోజులుగా వస్తున్న వార్తల పట్ల, ఆ తరహా ప్రచారం పట్ల విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తాను జగన్కి వ్యతిరేకంగా ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. తనకు తేడా వచ్చింది జగన్ కోటరీతో అని ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను జగన్కి హాని కలిగించే పనులు ఇప్పటిదాకా చేయలేదు, ఎప్పుడు చేయను అని ఖండితంగా చెప్పారు. ఇక తాను రాజకీయాల్లో లేనని, అందువల్ల తనకు ఏ నాయకుడితోనూ వ్యక్తిగతంగా విభేదాలు లేవని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. మొత్తం మీద విజయసాయిరెడ్డి చెప్పేది ఏంటి అంటే, జగన్ మీద తాను ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని, ఇక ముందు చేయబోనని. నిజానికి విజయసాయిరెడ్డి ఎప్పుడూ జగన్ పట్ల అదే గౌరవం, అభిమానం చూపిస్తూనే వచ్చారు. జగన్ గారు అనే మీడియాతో మాట్లాడుతూ ఉండేవారు. అంతేకాదు, జగన్కి తనలాంటి వారు ఎంతమంది పార్టీ నుంచి బయటకు వెళ్ళినా నష్టం లేదని కూడా చెప్పారు. జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారు అన్న ఆశాభావం వ్యక్తం చేస్తూనే వచ్చారు. అయితే జగన్ వైపు నుంచి చూస్తే ఆయన ఇటీవలే విజయసాయిరెడ్డి అమ్ముడు పోయారు అని ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఆయన పదవిని తాకట్టు పెట్టారని కూడా ఫైర్ అయ్యారు. ఆయన వైసీపీకి నష్టం చేకూర్చారు అని కూడా అన్నారు. విజయసాయిరెడ్డి చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి. రాజ్యసభ సభ్యుడిగా 3.5 సంవత్సరం తనకు టర్మ్ ఉండగా చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు చేసేందుకు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశాడు. వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేల బలం లేదు, మళ్ళీ రాజ్యసభకు వైఎస్ఆర్సీపీ పంపించే అవకాశం ఉండదు అని తెలిసి, తన రాజీనామా వల్ల చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు జరుగుతుందని తెలిసి తన 3.5 సంవత్సరం టర్ము ఆ కూటమికి తాను ప్రలోభాలకు లోనై అమ్మేసి, అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లకు ఏం వాల్యూ ఉంటుంది? అటువైపు నుంచి మనం కూడా ఇటువైపున ఏమన్నా తీసుకొని ఇటువైపున తీసుకొని ఇదే మాదిరిగానే చెప్పిస్తే వాల్యూ ఉంటుంది. మరి విజయసాయిరెడ్డి మాత్రం తనను కెలికి జగన్కి నష్టం కలిగించాలని జగన్ కోటరీ చూస్తోందని మాత్రమే అన్నారు. దీన్ని బట్టి చూస్తే జగన్ విషయంలో విజయసాయిరెడ్డి ఏమాత్రం తొందరపడదలుచుకోలేదనే అంటున్నారు. అయితే ఆయన్ను కెలికితే మాత్రం ఏమి జరుగుతుందో కూడా తెలీదు అని అంటున్నారు. ఎందుకంటే పరిణామాలు ఎప్పుడు ఎవరి చేతుల్లో ఉండవు కాబట్టి. ఇక విజయసాయిరెడ్డి నుంచి ఈ తరహా ట్వీట్ వచ్చింది కాబట్టి ఆయన విషయం వైసీపీ మర్చిపోవడమే మేలు అని అంటున్నారు. అయితే కోటరీ ఏం చేస్తుంది అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంది.